నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మ్యాక్స్ టీవీ. మంచు మోహన్ బాబు ఫ్యామిలీలలో తరచూ గొడవలు జరుగుతున్న విషయం తెలిసిందే. తాజాగా ఆదివారం మరోసారి వీరి కుటుంబ కలహాలు తారస్థాయికి చేరుకున్నాయి. ఈ రోజు ఉదయం మోహన్ బాబు స్కూల్కు చెందిన కొంతమంది గూండాలతో తనపై తన భార్యపై దాడి చేయించాడని మంచు మనోజ్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయడం సంచలనం రేపింది. తరువాత మనోజే తనపై దాడికి పాల్పడ్డాడు అంటూ మోహన్ బాబు స్టేషన్ మెట్లు ఎక్కడం ఆశ్చర్యం. ఇదిలా ఉంటే ఆదివారం సాయంత్రం భార్యతో కలిసి నడవలేని స్థితిలో మంచు మనోజ్ బంజారా హిల్స్ లోని టీఎక్స్ హాస్పిటల్లో చేరగా ఆయనకు ఎమర్జెన్సీ వార్డులో చికిత్స అందించింది వైద్య బృందం. కొద్దిసేపటి క్రితం మనోజ్ ఆరోగ్యంపై వివరాలు వెల్లడిస్తూ ఆయనకు సిటీ స్కాన్, అల్ట్రాసౌండ్, ఎక్స్రే పరీక్షలు చేయగా ఇంటర్నల్ గా కాలు మెడ భాగంలో అనుమానాస్పద దెబ్బలు ఉన్నాయని పేర్కొన్నారు. దీనిపై పోలీసులు కూడా తాము సమాచారం అందించామని తెలిపారు. వైద్య పరీక్షల అనంతరం డిశ్చార్జ్ అయి ఇంటికి వెళ్లినట్లు తెలియజేశారు. కాగా ఈ ఘటనపై పోలీసులు మనోజ్ ఇంటికి వెళ్లి స్టేట్మెంట్ రికార్డ్ చేయనున్నారని సమాచారం. మరికొన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి మ్యాక్స్ టీవీ. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.